హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అపూర్వ కృష్ణప్రసాద్కి గగన్ పిండం పెట్టిన విషయం శరత్ చంద్రకి చెబుతూ, బావా నీ చెల్లెలి నుదుటిన బొట్టు తుడవాలని చెప్పి వాడు ప్రయత్నిస్తున్నాడు. నీ చెల్లెల్ని విధవరాల్ని చేయాలని అనుకుంటున్నాడు. ఈయనకు కొడుకంటే ప్రేమ కాబట్టి చెంప పగలగొట్టి రాకుండా సైలెంట్గా వచ్చేస్తాడు. అదే మీరైతే ఊరుకుంటారా? ప్రాణాలు తీసి ఉండేవారు అని చెప్పి అలా అపూర్వ శరత్ చంద్రని రెచ్చగొడుతుంది. ఇక నా చెల్లెలి భర్తకే పిండం పెడతాడా వాడి అంత తేలుస్తాను అని చెప్పి శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ఎంత ఆపడానికి ప్రయత్నించినా కూడా వినకుండా అలా గగన్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో గగన్ ల్యాప్టాప్ ముందు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అమ్మ కాఫీ అని చెప్పి శారదని కాఫీ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి కాఫీ తీసుకొచ్చేస్తుంది. ఏంటి నువ్వు తీసుకొచ్చేస్తున్నావు? మా అమ్మను కదా నేను కాఫీ అడిగింది అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఎవరు తీసుకొస్తే ఏంటి, మీకు కావాల్సింది కాఫీయే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. కాఫీ బాగాలేకపోవాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి గగన్ ఇక కాఫీ తాగిన తర్వాత పర్వాలేదు కాఫీ బాగానే చేసింది అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక తర్వాత శారద, అమ్మ భూమి మనం మార్కెట్కి వెళ్ళాలి కదా, వెళ్దామా అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడే శరత్ చంద్ర సీరియస్గా రే గగన్ బయటకు రారా అంటూ అలా గేట్లు తోసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఇక గగన్ కూడా లేచి నిలబడి ఎవరా అని చెప్పి బయటకు వచ్చి చూసేసరికి శరత్ చంద్ర ఉంటాడు. నువ్వెందుకు వచ్చావా అని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటే ఇక అప్పుడు శరత్ చంద్ర, నీ అంతు తేలవడానికే వచ్చాన్రా. నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల భర్తకే పిండం పెడతావా అని చెప్పి ఈరోజు నిన్ను తేలిపోవాలి, నిన్ను చంపి పడేయడానికి వచ్చాను అని ఇక అలా శరత్ చంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ ఆవేశంగా, అవునరా పిండం పెడతాను, ఏం చేస్తావు? ఆ మనిషి ఎంత వద్దన్నా సిగ్గు లేకుండా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, అందుకే ఇకపై మా ఇంటికి రాకుండా ఉండాలని అలా చేశానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు శరత్ చంద్ర, కృష్ణప్రసాద్ మీ ఇంటికి వస్తున్నాడంటే దానికి కారణం మీ అమ్మ కాదా? మీ అమ్మే కావాలని తన చుట్టూ అతన్ని తిప్పుకుంటుంది అని చెప్పి ఇక అలా శారద గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మనిషి చచ్చిపోయాడని మీరు అనుకుంటున్నప్పుడు మరి ఇంకా మీ అమ్మ ఎందుకు నుదుటిన బొట్టు పెట్టుకొని తిరుగుతుంది? అతను కట్టిన తాళిని ఎందుకు మెడలో వేసుకొని తిరుగుతుంది? ఇప్పుడే అవి తీసిపడే అని చెప్పి అలా శరత్ చంద్ర అంటూ ఉంటే, మా అమ్మ జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు ఆ పని చేయలేవు కదా, అయితే ఇప్పుడే నేను ఆ పని చేస్తాను, మీ అమ్మ నుదుటనున్న ఆ బొట్టుని చెడిపేస్తాను అని చెప్పి శరత్ చంద్ర ఆవేశంగా శారద నుదుటనున్న ఆ బొట్టుని చెడపబోతూ ఉంటే, మా అమ్మ బొట్టే చెడపాలని చూస్తావా అని చెప్పి గగన్ ఆవేశంగా శరత్ చంద్ర చెంప పగలగొడతాడు. ఇక దాంతో శరత్ చంద్ర కింద పడిపోతాడు. ఇప్పుడు నీ చెల్లెలు పిల్ల పాపలతో సంతోషంగా ఉందంటే దానికి కారణం మా అమ్మ వద్దనుకొని చీ అంటూ వదిలేసిన విస్తరాకులో నీ చెల్లెలు తింటుంది. మా అమ్మ వద్దనుకొని భిక్షగా వేసిన జీవితాన్ని నీ చెల్లెలు అనుభవిస్తుంది. అటువంటిది మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావా అని చెప్పి గగన్ శరత్ చంద్ర పైన ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు గగన్ ఆవేశాన్ని భూమి, పూర్ణ, శారద వీళ్ళంతా కలిసి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గగన్ ఇక చాలరా గొడవ, ఎందుకు రాయనితో గొడవ అని చెప్పి శారద ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నా మీదే చేయి చేసుకుంటావా, ఉండు నీ సంగతి చెబుతాను అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకుని గగన్ తల మీద కొట్టబోతూ ఉంటే అప్పుడు భూమి అడ్డుగా వస్తుంది. దాంతో శరత్ చంద్ర చూసుకోకుండా భూమి తల మీద కొట్టడంతో భూమి తలకు గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అలా భూమి సడన్గా స్పృహ కోల్పోతుంది. ఆ రక్తం చింది శరత్ చంద్ర మొహం మీద అంతా కూడా పడిపోతుంది. ఇక దాంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మ భూమి అని చెప్పి ఇక అలా శారద భూమిని పిలుస్తూ ఉంటుంది. మా మనిషి మీదే నువ్వు చేయి చేసుకుంటావా, తన ప్రాణాలు తీయాలని చూస్తావా అని చెప్పి నిన్ను విడిచిపెట్టను అంటూ గగన్ శరత్ చంద్ర కాలర్ పట్టుకుంటాడు. ఇక భూమి రక్తాన్ని కళ్ళ చూసిన తర్వాత శరత్ చంద్ర ఏమీ మాట్లాడలేక అలా మౌనంగా భూమి వైపే చూస్తూ ఉంటాడు. నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ఇక అలా గగన్ ఆవేశపడుతూ ఉంటే అప్పుడు శారద, గగన్ ఇక చాలు,
ముందు భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద అని చెప్పి ఇక అలా అమ్మ భూమి అని చెప్పి భూమిని పిలుస్తూ ఉంటే భూమి మాత్రం స్పృహలో ఉండదు. ఇక గగన్ తన 2 చేతులతో భూమిని ఎత్తుకొని తన కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక భూమిని చూడగానే శరత్చంద్ర ఒకలాగా అయిపోతాడు. అలా తన గురించే ఆలోచిస్తూ మొహం మీద పడిన ఆ రక్తంతోనే ఇంటికి తిరిగి వస్తాడు. శరత్చంద్ర అలా ఇంటికి తిరిగి రాగానే తన మొహం మీదున్న రక్తాన్ని చూసి అపూర్వ, మీరా వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి బావా మొహం మీద ఆ రక్తం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అన్నయ్య నీకేం కాలేదు కదా, అనవసరంగా వాటితోని గొడవ పడడానికి వెళ్ళావు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర డైరెక్ట్గా కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు. ఆ ఇంట్లో ఉంటూ ఆ ఇంట్లో వాళ్ళకు ఏమీ కాకూడదని చెప్పి తన ప్రాణాలను సైతం అడ్డు వేసి వాళ్ళను కాపాడుతుంది. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి రక్తం నా మీద పడగానే నాలో ఉన్న ఆవేశం అంతా కూడా చల్లారిపోయింది. తనకి నాకు ఏంటి సంబంధం అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటాడు. మీరు మాట్లాడేది ఏ అమ్మాయి గురించి బావగారు? పూర్ణకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడానికి ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుందని విన్నాను. మీరు మాట్లాడుతున్నది తన గురించేనా అని చెప్పి ఇక అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది? తనని చూస్తూ ఉంటే నాకు శోభాచంద్రను చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి ఇకప్పుడు శరత్చంద్ర, ఏమన్నావు ఇప్పుడు నువ్వు? తను నాట్యం చేస్తుందా అని చెప్పి ఇక అలా శోభాచంద్రని గుర్తు చేసుకుంటూ శరత్చంద్ర గదిలోకి వెళ్ళిపోతాడు. బావా బావా అని చెప్పి ఇక అలా అపూర్వ వెనకాలే వెళ్ళి శరత్చంద్రని పిలుస్తూ ఉంటే, ప్లీజ్ కాసేపటి వరకు నన్నెవరూ కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తను గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు. ఇక అపూర్వ, అసలు ఎవరా అమ్మాయి? ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి. ఎందుకు ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుండి బావ ఇలా అయిపోయాడు? ఒకవేళ ఆ అమ్మాయి వల్ల ఫ్యూచర్లో నాకు బావకి ఏమైనా మనస్పర్ధలు రాబోతున్నాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ముందు అదెవరో కనుక్కొని దాన్ని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు హాస్పిటల్లో భూమికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక తన తలకు కట్టు కడతారు. ప్రస్తుతానికి ఈ అమ్మాయికి ప్రమాదం ఏమీ లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. రే గగన్, ఏంట్రా ఆవేశం? పెద్ద ఆయన మీద చేయి చేసుకోవడం ఏంటి అని చెప్పి శారద అంటూ ఉంటే, ఆయన వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే నేను కూడా ఏం అనేవాడిని కాదమ్మా, కానీ చూసావు కదా నీ గురించే నీచంగా మాట్లాడాడు. అతన్ని నువ్వే కావాలని నీ చుట్టూ తిప్పుకుంటున్నావట, అందుకే కోపం వచ్చి కొట్టాను. అతనే కాదు, ఎవరు నీ గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా నేను ఊరుకోనమ్మా, వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను. అసలు నువ్వు కనుక నన్ను ఆపకపోయి ఉండుంటే ఈరోజు వాడి అంతు చూసుండేవాడిని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, ఆ ఆవేశమే వద్దని చెప్పింది అని ఇక అలా శారద గగన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూడు, భూమి కనుక అడ్డు రాకపోయి ఉండుంటే ఈరోజు ఆ స్థానంలో నువ్వు ఉండేవాడివి, నీ తలకు గాయమై ఉండేది. అప్పుడు ఈ తల్లి మనసు తట్టుకోగలదా అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, నీ ప్రాణాలను అడ్డు వేసి నా కొడుకు ప్రాణాలు కాపాడావు, నీ రుణం ఏ విధంగా తీర్చుకోగలనమ్మా అని చెప్పి ఇక అలా శారద అంటూ ఉంటే, అయ్యో ఆంటీ, ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేను ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మీ ఇంట్లోనే నాకు ఆశ్రయం కల్పించారు. అటువంటిది నేనే మీకు రుణపడి ఉండాలి. కాపాడాల్సిన బాధ్యత నాది అనుకొని చేశాను ఆంటీ అని చెప్పి ఇక అలా భూమి అంటూ ఉంటుంది. మీరు ఇకనైనా కాస్త ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. ఆ దెబ్బ నా మీద పడింది కాబట్టి సరిపోయింది. అదే ఆంటీ మీద పడుంటే ఏం జరిగి ఉండేదో ఆలోచించారా అని చెప్పి భూమి గగన్కి చివాట్లు పెడుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఆ రోజంతా కూడా శోభచంద్రని గుర్తు చేసుకుంటాడు. ఇక అలా శోభచంద్ర ఫోటో దగ్గర నిలబడి ఏడుస్తూ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నాలో మౌనం తప్ప మాటలు రావడం లేదు. అసలు ఎవరు తను? తనకి నాకు ఏంటి సంబంధం? ఆ రోజు నీతో పాటు నీ కడుపులో ఉన్న బిడ్డ కనుక చనిపోకపోయి ఉండుంటే ఇప్పుడు నాకు పుట్టిన కూతురు కూడా అచ్చం ఇలాగే ఉండేది అని చెప్పి ఇక అలా శరత్చంద్ర తనని చూస్తూ ఉంటే
అచ్చం నా కూతుర్ని చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక భూమికి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అని చెప్పి శరత్ చంద్ర మళ్ళీ తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఇంటికి వెళ్తాడు. ఇకప్పుడు గగన్ ఇంటి బయట పూర్ణకు భూమి నాట్యం నేర్పిస్తూ ఉంటుంది. ఇక అలా భూమి నాట్యం చేస్తూ ఉండగా చూసిన శరత్ చంద్ర, ఈ అమ్మాయి అచ్చం నా శోభ నాట్యం చేసినట్టుగానే చేస్తుంది అని చెప్పి ఇక అలా శోభని భూమిని గుర్తు చేసుకొని అలా కారులో నుండి భూమిని చూస్తూ ఉండిపోతాడు. మరి భూమి తన కూతురని శరత్ చంద్రకి తెలియబోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.